మంచు మోహన్ బాబు పరారీలో ఉన్నట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. అయితే మంచు మోహన్ బాబు కోసం పోలీసులందరూ కూడా గాలిస్తున్నట్టు దాదాపుగా 5 టీముల వరకు కూడా మోహన్ బాబును పట్టుకోవడానికి అయితే గాలించడం జరుగుతుందన్నట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా అంటే 2-3 రోజుల కిందట ఏదైతే జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర అంటే మోహన్ బాబు ఇంటి దగ్గర జరిగిన మంచు మనోజ్కి మంచు మోహన్ బాబుకి ఏవైతే కుటుంబ కలహాలు ఉన్నాయో ఆ నేపథ్యంలో మీడియా ప్రతినిధి మీద అంటే టీవీ9 మీడియా ప్రతినిధి మీద మోహన్ బాబు అయితే దాడి చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో వెంటనే కూడా మీడియా తరపున తన మీద కేసులు నమోదు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా మోహన్ బాబు మీద చాలా పెద్ద ఎత్తున నిరసనలే కానీ ధర్నాలే కానీ చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా మోహన్ బాబుని శిక్షించాలి, ఖచ్చితంగా మోహన్ బాబుని శిక్షించాలి, ఖచ్చితంగా మోహన్ బాబుని అరెస్ట్ చేయాలనేటట్టు మీడియా సంఘాలే కానీ మీడియా ప్రతినిధులందరూ కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే మోహన్ బాబు మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా పెట్టినట్టు అంటే మీడియా ప్రతినిధి దగ్గర మైక్ లాక్కొని మరి కూడా తన మీద దాడి చేయడం జరిగిందో ఆ నేపథ్యంలోనే అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టినట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. అయితే ఈ కేసు నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే మొన్నటి వరకు కూడా అంటే పోలీసులు అయితే వెంటనే కూడా అరెస్ట్ చేయవలసిన అవసరం అవుతుంది. కానీ ఆ సిచ్యువేషన్ లోనే కీలకంగా చూసుకుంటే మంచు మోహన్ బాబుకి మంచు మనోజ్ ఏదైతే కొంత వాగ్వాదం జరిగిందో ఆ వాగ్వాదంలో కొంత తీవ్ర అస్వస్థత గురవడంతో మోహన్ బాబు అయితే గచ్చిబౌలిలోని కాంటినెంట్ హాస్పిటల్లో జాయిన్ అయినట్లు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఈ మీడియా ప్రతినిధి మీద దాడి చేసిన కేసు ఏదైతే ఉందో ఇది చాలా పెద్ద ఎత్తున దుమారం రేపే అవకాశం ఉంది అనేటట్టు ముందుగానే గ్రహించి ఆల్రెడీ చాలా వరకు కూడా పెద్ద ఎత్తున నిరసనలు అనేవి ఎక్కువ అవుతున్నాయి. అయితే ఆ నేపథ్యంలో మోహన్ బాబు ముందే గ్రహించి ఒక ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. కావాలని నేను చేయలేదు, ఏదో కోపోద్రేకంలో ఉండడం వల్ల తన మీద దాడి చేయవలసి వచ్చింది, తన నా తమ్ముళ్ళు అంటాడు, నేను మీడియా ప్రతినిధుల మీద కావాలని ఎందుకు చేస్తాను అనేటట్టు క్షమాపణలు చెప్తున్నట్టు ఒక ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక ప్రెస్ నోట్ అనేది అఫీషియల్ గా రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఈ కేసు అనేది ఆ మీడియా ప్రతినిధి మీద దాడి చేసిన కేసు ఏదైతే ఉందో దానిని అయితే వెనక్కి తీసుకోవడం జరగలేదని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో మోహన్ బాబుని అరెస్ట్ చేయడానికి అయితే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ పోలీస్ స్టేషన్ అధికారులు అందరూ కూడా ఒక 5 టీముల కింద విడిపోయి మోహన్ బాబు గురించి గాలింపు చర్యలు చేపడుతున్నట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచే కూడా మోహన్ బాబు అయితే పరారీలో ఉన్నట్టు కొంత సమాచారం ఉంది. ఆల్రెడీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, ఎక్కడున్నారో తెలియదు అనేటట్టు కొన్ని వార్తలు అయితే రావడం జరుగుతుంది. మరి మోహన్ బాబుకి సంబంధించి చాలా చోట్ల కూడా ఫామ్ హౌస్లు ఉన్నాయి. అంతేకాకుండా తన బంధువుల ఇంట్లో ఉన్నారా లేదనంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారా లేదనంటే కర్ణాటక కానీ బెంగళూరు కానీ లేదంటే చెన్నై కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నారనేది ఇంకా తెలియవలసి ఉంది. ఏదేమైనా సరే మోహన్ బాబు కోసం పోలీసులు అయితే ఎదురు చూపులు చూస్తున్నారని మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మోహన్ బాబు అరెస్ట్ అయిన నేపథ్యంలో వెంటనే కూడా విచారణ చేపట్టడం జరుగుతుంది. విచారణ నేపథ్యంలో వాంగ్మూలం తీసుకున్న తర్వాత మోహన్ బాబుకి అయితే ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేటట్టు హెల్త్ చెకప్లు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే కూడా జైలుకు తరలించే అవకాశం ఉంది అనేటట్టు అంటే రిమాండ్ మీద జైలుకు తరలించే అవకాశం ఉంది అనేటట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. ఏదేమైనా సరే మోహన్ బాబుకు మాత్రం చాలా గడ్డు కాలం నడుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు కూడా కుటుంబ కలహాలతో బాధపడుతున్న మోహన్ బాబు ఇప్పుడు ఆ కుటుంబ కలహాల వల్ల వచ్చిన కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల నేపథ్యంలో ఇప్పుడు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. మరి ప్రస్తుతానికి చూసుకుంటే మోహన్ బాబు అయితే పరారీలో ఉండడం జరిగింది. మరి ఎప్పుడు దొరికితే అరెస్ట్ చేసిన తర్వాత ఏ జైలుకి తీసుకెళ్తారనేది మనం అయితే ఎదురు చూడాలి.